వెల్కమ్ టు VD91 న్యూస్. ఆత్మగౌరవం కోసం అనంతపురంలో రైతులు రోడ్డెక్కారు. జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు అనంతపురం కలెక్టర్ కార్యాలయం ముందు సింగనమల నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజనాథ్ ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. నియోజకవర్గంలోని వివిధ మండలాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన రైతులు ధర్నాలో పాల్గొని తమ ఆవేదన వ్యక్తం చేశారు. నీటి కొరతతో ఎండిపోయిన చీని చెట్లు, గిట్టుబాటు ధరలు లేక నష్టాల్లో ఉన్న పంటలను కలెక్టర్ కార్యాలయం ముందు ప్రదర్శిస్తూ రైతులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి డాక్టర్ సాకే శైలజానాథ్ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికి వ్యవసాయ రంగమే ప్రధాన ఆధారమైనప్పటికీ అన్నం పెట్టే రైతన్న దిక్కుతోచని పరిస్థితుల్లో ఉన్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత 2 ఏళ్లుగా కూటమి ప్రభుత్వం రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు. రైతులకు సకాలంలో నాణ్యమైన విత్తనాలు అందించకపోవడం, ఎరువుల కొరత, పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడం వల్ల రైతులు అప్పుల పాలై తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. ఈరోజు ప్రభుత్వ నిర్లక్ష్యానికి గురవుతా ఉన్నాడు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఎక్కడ కూడా ధాన్యం కొనుగోలు కేంద్రాలు సరిగా ఏర్పాటు చేయడం లేదు, అసలు ఏర్పాటు చేయడం లేదు. మొక్కజొన్నలన్నీ ఆఖరికి కళ్ళాల్లో ఉన్నాయి. 14, 15, 1600 అమ్ముడు పోతా ఉన్నాయి. 2400 రూపాయలు ప్రభుత్వం చెప్పిన తర్వాత ప్రభుత్వమే కొనుక్కోవాలా. ఈ ప్రభుత్వానికి ఇష్టమంతా సిగ్గులేదు. వరి అయితే ఆఖరికి కళ్ళాల్లో అట్లా ఇడిచిపెట్టినారు. ఆఖరికి నీళ్లు లేక చెట్లన్నీ ఎండిపోతా ఉన్నాయి. ఈ కలెక్టర్ గారికి చెప్తా ఉన్నాం, ఏసీ రూముల్లో కూర్చొని, అట్లాగే ముఖ్యమంత్రి గారికి చెప్తా ఉన్నాం, మీరు ఏసీ రూముల్లో కూర్చొని సమీక్షిస్తే లాభం లేదు. అమరావతికి మీరు 100,000 కోట్లు నీళ్ళు ఎత్తిపోసేదానికి ఖర్చు పెడతా ఉన్నారు. రైతాంగం వ్యవసాయం చావు బతుకుల్లో ఉంది. ఈ రోజున ఇక్కడ మీరు దయచేసి తక్షణం డబ్బులు ఇవ్వండి, మాకు నీళ్ళు ఇవ్వండి, మేము పండించిన పంటను మీరు కొనుగోలు చేయండి. మీరు చెప్పిన రేట్లకే, ఒక్క పైసా ఎక్కువద్దు. ఒకప్పుడు అనంతపురం జిల్లాలో అన్ని చోట్ల వేరుశెనగ ఉండేది. ఈరోజు వేరుశెనగ కనపడకుండా పోయింది. మీరు చెప్తేనే మా వాళ్ళు మొక్కజొన్న వేశారు. ఈరోజు మొక్కజొన్నకి దిక్కు లేకుండా పోయింది. వరికి అయితే అసలు దిక్కు లేక కళ్ళాల్లో ఉన్నాయి వరి అయితే. కాబట్టి ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం, మాటలు సమీక్షలు కాదు. వెంటనే ప్రభుత్వం రంగంలోకి దిగాల. వినతి పత్రం ఇద్దామని వచ్చాం. రైతుల యొక్క ఓపికను పరీక్షించద్దండి. ఇట్లాగే మీరు బిహేవ్ చేస్తే, మీ ప్రవర్తన ఈ విధంగా ఉంటే చేతగాని వ్యవసాయ శాఖ మంత్రులు, అసలు పట్టించుకోని జిల్లా మంత్రులు, అసలుకి సింగపూర్కి పంపించే ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ గారు వచ్చారని చెప్పి చెప్పులు తడుచుకునే పవన్ కళ్యాణ్ ఈ కష్టంలో ఉంది మన రాష్ట్రం. కనుక రైతాంగాన్ని ఆదుకోవాలి. రైతాంగం పండించిన ప్రతి గింజను కొనుక్కోవాలి. లేకపోతే మొత్తం పంట తెచ్చి అధికారుల ఇండ్ల ముందు, ఆఫీసుల ముందు పెట్టి కొనుక్కోమని వేడుకుంటాం. తెచ్చి కొనుక్కోమని వేడుకుంటాం. ఎందుకంటే రైతులం కదా, మాకు అంతకంటే శక్తి లేదు. కానీ ఓపిక నశించిన రోజున మాత్రం నేను ఒక మాట చెప్తాను, రైతుల పక్షాన జాగ్రత్త. ఇంత ఓపికని మీరు ఎక్స్పెక్ట్ చేయలేరు. తక్షణం మీరు ఏసీ రూముల్లో నుంచి బయటికి రండి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లో డ్రైవర్, కండక్టర్లపై జరిగిన దాడిని నిరసిస్తూ ఆర్టీసీ సిబ్బంది మెరుపు ధర్నా చేపట్టారు. నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ డిపో నుంచి బస్సులు బయటకు రాకుండా అడ్డుకున్నారు. దీంతో బస్సులు నిలిచిపోయి ప్రయాణికులు, ముఖ్యంగా మహిళలు, వృద్ధులు, చిన్నారులు గంటల తరబడి బస్టాండ్లో వేచి చూడాల్సి వచ్చింది. బాధితుడికి తగిన న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. యువకుడి హత్య కేసును ఛేదించిన బాలాపూర్ పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలింపు. రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని బాలాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన యువకుడి హత్య కేసును పోలీసులు కేవలం 12 గంటల్లో ఛేదించి 3 నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్టు ఆదిబట్ల ఏసీపీ ప్రదీప్ కుమార్ రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు. ఉస్మాన్ నగర్ ప్రాంతంలో ఆదిత్ పాండే బజ్రంగ్ 24 సంవత్సరాల యువకుడిని పాత కక్షల నేపథ్యంలో దారుణంగా హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితులు మృతుడిని మద్యం తాగుదామని నమ్మబలి
సభలకి పిలిపించి అనంతరం అతనిపై ఇనుప రాళ్లతో దాడి చేసి హత్య చేసినట్లు విచారణలో వెల్లడైనట్లు తెలిపారు. yesterday around 9 to 9:30 एक 100 डायल कॉल आया बालापुर पुलिस स्टेशन पे, एक अननोन डेड बॉडी है बोल के. इमीडिएटली स्पॉट को जाने के बाद इंस्पेक्टर साहब हम लोग भी रीच हो गया. रीच होने के बाद देखते वो अननोन पर्सन है. थोड़ी देर के बाद उसका भाई आके हमारा भाई का है ये, उसका नाम आदित्य पांडे है. कुरमलगुड़ा आदिबट्ला पुलिस स्टेशन लिमिट्स में रहता. 24 ईयर्स है. ये व्हीकल सीजिंग काम करता हूँ. कल उसका दोस्तों के साथ गया बोल के बाद में मालूम पड़ा. और एक 3 जने हैं. पहले उस्मान के ये इफ्तिकार मुन्ना बोल के है, उन्होंने शाहीन नगर में रहता. उसके साथ इन्होंने 1 साल से काम कर रहा. बाद में इन्होंने सेपरेट हो गया. ये फाइनेंशियल डिस्प्यूट है दोनों के बीच में. मुन्ना का आदमी सोहेल उन्होंने भी शाहीन नगर का है. और एक जने अब्दुल बिन अमर उन्होंने बारकास का है. वो तीनों मिलके रात में वो करमन घाट के पास इसको बुला के लेके जाके पिया. पीने के बाद इधर लेके आके राड से मारा और लकड़ी से भी मारा, पत्थर से भी मारा. उसके वजह से उन्होंने पूरा ब्लड मर गए. बाद में ये लोग हमारा एफर्ट्स करा, गुड वर्क करा बालापुर पुलिस स्टेशन वाला इंस्पेक्टर साहब सुधाकर एंड अलॉन्ग विथ प्रसाद सेक्टर एसआई. और वो लोग जाके उसको पकड़ के ला लिया. वो लोग बेसिंग ऑन द टेक्निकल एविडेंस वो लोग पूरे घटा. बाद में ये हॉस्पिटल को भी जाते, तीनों भी ड्रग एडिक्ट है. उसके वास्ते वो सेक्शन भी ऐड करा एनडीपीएस का. तीनों को रिमांड कर रहा. नहीं, ये फर्स्ट टाइम ऑफेंस है. मोटिव वही दोनों का फाइनेंशियल डिस्प्यूट चल रहा. इन्हों सीजिंग करते इसको पैसे नहीं आ रहा. इन्हों सेपरेट लगा लिया बिजनेस. फ्रेंड्स बोलते काम करा इसके पास. उन्होंने डिसीज्ड पर्सन पांडे वो मुन्ना के पास काम करा 1 साल. वो एक राड है और पत्थर भी है और एक लकड़ी भी है. तीनों भी सीज करा. वो पत्थर एक 3-4 है, वो भी सीन ऑफ ऑफेंस में मिला, पूरे सीज कर लिया. हाँ, ये लोग विथिन 12 आवर्स में चालू करा. अच्छा गुड वर्क करा सुल्तान बालापुर पुलिस स्टेशन में. ये अप्रिशिएट कर रहा हमारा साहब को बोल के, सीपी साहब को रिवार्ड भी जाता है इसके. बुलेटिन లో షార్ట్ బ్రేక్. శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ బాలాజీ నగర్ కొర్రముల నారపల్లి ప్రాంతంలో నర్సరీ నుండి 10వ తరగతి వరకు అడ్మిషన్లు ప్రారంభం. విద్యార్థుల సమగ్ర అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ఆధునిక సదుపాయాలతో మా పాఠశాల ముందంజలో ఉంది. ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ ఒలింపియాడ్ పరీక్షల్లో 41 గోల్డ్ మెడల్స్ సాధించిన ఘనత. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, ప్రతి విద్యార్థికి ఇండివిజువల్ అటెన్షన్. సైన్స్, మ్యాథ్స్, ఇంగ్లీష్ ల్యాబ్లలో హ్యాండ్స్ ఆన్ ప్రాక్టికల్ లెర్నింగ్. విశాలమైన ప్లే ఏరియా, ఇండోర్ మరియు అవుట్డోర్ గేమ్స్, పఠన అలవాటును పెంపొందించే సమృద్ధమైన లైబ్రరీ, పటిష్టమైన సేఫ్టీ మరియు సెక్యూరిటీ వ్యవస్థ. విద్యార్థుల్లో క్రమశిక్షణకు ప్రాధాన్యం. ఇంగ్లీష్ లాంగ్వేజ్ పై ప్రత్యేక శ్రద్ధ. అందమైన హ్యాండ్ రైటింగ్ అభివృద్ధి. మీ పిల్లల భవిష్యత్తుకు బలమైన పునాది వేయాలనుకుంటే శ్రీ విద్యా సంకల్ప్ హై స్కూల్ సరైన ఎంపిక. అడ్మిషన్లు కొనసాగుతున్నాయి. వెంటనే సంప్రదించండి. ఫోన్ నెంబర్ 9392993669 or 9392736936.
వెల్కమ్ బ్యాక్. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన ప్రజా దర్బార్లో రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొన్నారు. వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ఆయా సమస్యలను పరిష్కరిస్తామని ఈ సందర్భంగా బాధితులకు మంత్రి హామీ ఇచ్చారు. ప్రజల సమస్యలను సావధానంగా విన్న మంత్రి న్యాయబద్ధంగా ఉన్న సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించాలని ఆదేశించారు. తిరుపతి జిల్లా వరదయ్యపాలెంలో 3.7 ఎకరాల దళితుల భూమిని ఒక ట్రస్ట్ పేరుతో ఆక్రమించారని బాధితుడు ఫిర్యాదు చేయగా సంబంధిత జిల్లా కలెక్టర్తో మాట్లాడి ఈ అంశంపై విచారణ చేయాలని ఆదేశించారు. ఆన్లైన్లో లోన్ తీసుకున్నానని ఫేక్ కాల్స్, మెసేజెస్తో వేధిస్తున్నారని ఏలూరు జిల్లా సింగరాయపాలెం చెందిన ఓ మహిళ మంత్రి దృష్టికి తీసుకురాగా ఏలూరు ఎస్పీతో మాట్లాడి బాధిత మహిళకు న్యాయం చేయాలని మంత్రి ఆదేశించారు. ఈ అర్జీల స్వీకరణ కార్యక్రమంలో మంత్రితో పాటు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పీతల సుజాత తదితరులు పాల్గొన్నారు. మాలదారులతో కిటకిటలాడుతున్న రామాలయం భద్రాద్రి రామయ్యని దర్శించుకుని దీక్ష విరమణ చేపడుతున్న హనుమాన్ మాలదారులు. భద్రాచలం దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం భద్రాచలంలో హనుమాన్ జయంతి వేడుకలు భక్తి శ్రద్ధల మధ్య ఘనంగా కొనసాగుతున్నాయి. హనుమాన్ మాలదారులతో రామాలయం ఆధ్యాత్మిక శోభతో కలకలలాడుతోంది. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా రాష్ట్రాల నుండి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చి శ్రీరామయ్యను దర్శించుకుంటున్నారు. జై శ్రీరామ్, జై హనుమాన్ నినాదాలతో భద్రాచలం రామాలయం మారుమోగుతోంది. కాషాయ వస్త్రాలు, తులసి మాలలు ధరించిన హనుమాన్ దీక్షాపరులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకుంటున్నారు. బండి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని బీఆర్ఎస్ రాస్తారోకో. మైనర్ బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ అంబర్పేట నియోజకవర్గం చే నెంబర్ చౌరస్తాలో ధర్నా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తో కలిసి పెద్ద సంఖ్యలో పాల్గొన్న బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు.
అడ్డుకోవాలి. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రంలో బంగ్లాదేశ్ రోహింగ్యాలు చొరబడుతున్న రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ నాయకులు ఆరోపించారు. హైదరాబాద్ లగ్డీకపుల్లోని రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో సమితి నాయకులు ఫిర్యాదు చేశారు. అనంతరం సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రావినూతల శశిధర్ మాట్లాడుతూ అక్రమ చొరబాటుదారులైన రోహింగ్యాలపై ఇతర రాష్ట్రాల్లో చర్యలు చేపడుతున్నారని, కానీ తెలంగాణ రాష్ట్రంలో ఎలాంటి చర్యలు లేవన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఇలా వ్యవహరిస్తుందని విమర్శించారు. ఇప్పటికే రాష్ట్రంలో అక్రమంగా ప్రవేశించిన రోహింగ్యాలను తిరిగి పంపించాలని డిమాండ్ చేశారు. అలాగే బక్రీద్ పండుగ సందర్భంగా హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వేలాది గోవులను తరలించారని, గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని డీజీపీకి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా ఆదిలాబాద్, ఖమ్మం, కరీంనగర్, వరంగల్ లాంటి ప్రాంతాల లోపల కూడా రోజుకు వందల సంఖ్య లోపల లవ్ జిహాద్ కేసులు వస్తుంటే కనీసం చర్యలు తీసుకోవడం లోపల ప్రభుత్వం విఫలమవుతుంది. ఆ విషయాలు కూడా డీజీపీ గారి దృష్టికి తీసుకొచ్చినాం. మరో ముఖ్యమైనటువంటి విషయం, బక్రీద్ రాబోతుంది. రాష్ట్రం లోపల చట్టాలున్నాయి, గోవులను కాపాడాల్సినటువంటి చట్టాలున్నాయి, కానీ నవలపాలవుతున్నాయి చట్టాలన్నీ. చెక్ పోస్టులు ఏర్పాటు చేసినామని చెప్తున్నారు. ఈ పాటికే వేల సంఖ్య లోపల గోవులు పాతపట్టణం నిండా చేరిపోయినాయి. సీసీ కెమెరాలు చీమ చిటుక్కుమన్నా భాగ్యనగరం లోపల తెలిసిపోతుందని అంటున్నాం కదా. ఇవాళ భాగ్యనగరంలో పాతపట్టణంలో అక్రమంగా బంధించి ఉన్నటువంటి గోవులు ఎందుకు కనబడట్లేదు ప్రభుత్వానికని అడుగుతూ ఉన్నాం. అక్రమ గోవధశాలలు ఉన్నాయి. రాష్ట్ర సరిహద్దుల నుంచి కూడా కర్ణాటక, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ సరిహద్దుల నుంచి కూడా, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుల నుంచి కూడా గో అక్రమ రవాణా తెలంగాణకు జరుగుతుంది. కాబట్టి ఈసారి మా కార్యకర్తలు కూడా, హిందుత్వవాదులు కూడా ఎక్కడిదక్కడ గోవులను రక్షించడానికి రోడ్ల మీదకి రావడానికి సిద్ధంగా ఉన్నారు. ఏవైనా జరగకూడని సంఘటనలు జరిగితే మీ వైఫల్యమే అని కూడా చాలా స్పష్టంగా మేము ప్రభుత్వానికి చెప్పదలుచుకున్నాం. డీజీపీ గారు ముఖ్యమంత్రితోటి సమావేశంలో ఉన్నారు. వారిని మేము ఫోన్లో వారికి మేము వస్తున్నటువంటి విషయం తెలుసు. ఇదే విషయం మీద చర్చించడానికి ఈరోజు వస్తున్నామని తెలుసు. వారు ఫోన్లో మాట్లాడినరు. అన్ని విషయాలు వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది. రిప్రజెంటేషన్ కూడా వారి కార్యాలయం లోపల సబ్మిట్ చేయడం జరిగింది. వారు పూర్తి స్థాయి లోపల చర్చించి సరైనటువంటి చర్యలు తీసుకుంటామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. కంటోన్మెంట్ పనులపై ఎమ్మెల్యే సమీక్ష. సికింద్రాబాద్ ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణం ద్వారా కంటోన్మెంట్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా సమకూరిన 303 కోట్ల రూపాయలతో కంటోన్మెంట్ ప్రాంతంలో చేపట్టనున్న నాలాలు, డ్రైనేజీల పునరుద్ధరణ పనులపై కంటోన్మెంట్ బోర్డు కార్యాలయంలో కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. 303 కోట్ల రూపాయల సమకూరి 6 నెలలు అవుతుందని, బోర్డుకి ఇంత పెద్ద మొత్తం సమకూరడం చరిత్ర అని అన్ని డిపార్ట్మెంట్ల అధికారులు సమన్వయం చేసుకుని శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లి నవ కంటోన్మెంట్ నిర్మాణానికి బాటలు వేయాలని ఎమ్మెల్యే అధికారులకు సూచించారు. ఏమైపోతుందంటే మనకు ఓవర్ అర్జెంట్ వస్తుంది, వాళ్ళకి ఏదో మనం పని చేస్తున్నాం, ఆ పైసలు ఖర్చు పెట్టేస్తున్నాం అంటే కాదు కదా. ఇప్పటిదాకా నడిచినట్టు కదా ఒక పర్మనెంట్ సొల్యూషన్ నెక్స్ట్ జనరేషన్ వారికి కనీసం 20 సంవత్సరాలను ఒక ప్రణాళిక తీసుకుంటేనే బాగుంటుంది. దానికి ఎంత పట్టింది ముందు చేసుకున్నాము. వాటర్ లైన్ తవ్వడము, డ్రైనేజ్ తవ్వడము అండ్ పరిస్థితి చూసినట్లయితే నేను డిసైడ్ అయిపోయిన ఆ రోజే నేనైతే వచ్చి కావాలంటే ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఎందుకంటే మనము పైసలు పెట్టుకొని టెండర్ వర్కులు జరగాక ఏం సంతోషం. ఈ రోడ్స్ కి మంచిగా ఉపయోగించుకుందాం ఒక ప్రణాళికగా. ఇప్పుడు నేను చూసింది మాక్సిమం ప్రాబ్లం, మాక్సిమం జనాలు ఉండేది అన్ననగర్ నుంచి
వార్డ్ 2 మళ్ళీ అట్లా బాలపల్లి నుంచి వస్తే మళ్ళీ రౌండ్ సర్కిల్ లెక్క ఉంది. వార్డ్ 3 పార్ట్ 2 మొత్తం డ్రైనేజ్ లైన్స్ సెపరేట్ చేయాలి. అని రోజు బస్తీలలో తిరుగుతున్నా. నేను ఏసీ రూమ్ లో కూర్చొని డిసైడ్ డిస్టర్బ్ కాదు. నేను గట్టి తీసి గలి చూస్తే నాకు అందరితో నేను అక్కడికి వెళ్ళి చూస్తున్నాను కాబట్టి ఐ నో ప్రాక్టికల్ ఏంటంటే మీ కోఆర్డినేషన్స్ లేకుండా ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ చేస్తుంది కాబట్టి ఒకటి అయినా ఒకటి వస్తుందంట. కాకుండా అందరు ముగ్గురు కోఆర్డినేట్ చేసుకుంటే వాటర్ లైన్ కావచ్చు, మీ లైన్ రోడ్ వేసుకుంటే ముగ్గురు కలిస్తే సెట్ అయితే 20 లక్షలు ఉంది ఏసీ ఇది వేసే అనుకున్నాం. అయిపోయింది. ఏమైంది? ఇంటర్ కనెక్షన్స్ సరిగా లేదు. ఆ 303 కోట్లు సరిగ్గా ప్రజలకు అవసరమయ్యే విధంగా ఈ రోజే కాకుండా భవిష్యత్తు కూడా బాగుంటట్టు ప్రణాళిక వేసుకోవాలనే ఉద్దేశమే ఈ ఒక మీటింగ్. దీంట్లో మీకు అందరికీ తెలుసు, పోయినప్పుడు ఒకటి సివరేజ్ లైన్ ఉంటుంది, ఇంకోటి డ్రింకింగ్ వాటర్ లైన్ ఉంటుంది. దాని తర్వాత ఏమైనా ఎలక్ట్రికల్ సంబంధించిన లైన్స్ ఉన్నా కూడా ప్రతిదీ అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు కోఆర్డినేషన్ చేసుకుంటేనే ఒకసారి తవ్వడం అయిపోతుంది. దాని తర్వాత రోడ్ వేస్తే పర్మనెంట్ గా సమస్య పరిష్కారం అవుతుంది. ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే ఆనాడు వాళ్ళు కొంతమంది ఇల్లు కట్టుకుని అన్ఆర్గనైజ్డ్ గా అటు డ్రైనేజ్ సిస్టమ్ ఉంది. ముఖ్యంగా నేను రోజు మీరు చూస్తున్న బస్తీలలో పాదయాత్ర చేసి బస్తీ సమస్యలు బస్తీ అవసరాలు తెలుసుకుంటే ఎక్కువ మటుకు డ్రైనేజ్ సమస్య ఎందుకు ఉందంటే త్రాగునీరు సమస్య ఎవరు పట్టించుకోలేదు. దాని గురించి పర్మనెంట్ సొల్యూషన్ కూడా ఆలోచించలే కాబట్టి ఈ రోజు ఇంత దుస్థితిగా పరిస్థితి ఉంది. దీన్ని పర్మనెంట్ సొల్యూషన్ చేయాలంటే అందరూ కూర్చున్నప్పుడే అవుతుంది. దానికి ఎంతైతే డబ్బులు ఉందో ఒక్కొక్క ఏరియాని పర్మనెంట్ సొల్యూషన్ అవుతాడు. ఈ ఏరియాకి ఎంత కేటాయిస్తే బాగుంటుందని ఫస్ట్ జోన్ 1 గా ఏం తీసుకున్నారంటే మన అన్నానగర్ ఆంజనేయ స్వామి గుడి నుంచి తీసుకొని ఆ వార్డ్ 2 మొత్తం తిరిగేసి మళ్ళీ ఈ సర్కిల్ లాగా మళ్ళీ బాలంరాయ్ ఇవన్నీ తీసుకొని మళ్ళీ అన్నానగర్ దాకా వస్తే ఇక్కడ ఉన్న ఈ మధ్యలో అంతా ఉన్న డ్రైనేజ్ లైన్లు అన్ని కొత్తగా నిర్మాణం చేస్తే పర్మనెంట్ సొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ 303 ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.